జీఎస్టీ కౌన్సిల్ 33 వస్తువులపై పన్ను రేటును తగ్గించింది. ప్రస్తుతం 18% పన్ను పరిధిలో ఉన్న ఈ వస్తువుల్లో కొన్నింటిని 12%కి, మరికొన్నింటిని 5%లోకి మార్చింది. దీంతో కేవలం 34 వస్తువులపై మాత్రమే ఇకపై 18% కన్నా ఎక్కువ పన్ను ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీలు, విసిఆర్ టైర్లను ప్రస్తుతం ఉన్న 28% పన్ను పరిధి నుంచి 18% పన్ను పరిధిలోకి మార్చారు. దీంతో దాదాపు 10% మేర వీటి ధరలు దిగిరానున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాలను తీసుకుంది. In that about 33 items have been from 18% it has come down to 12% and 5%, because these are all common man consumption goods. Today or they will? Today. 33 items. 33 items have been brought between 12 and 5 from 18. So once again, rates. Therefore, the demand by the Congress party, that all the goods should come under 18 and below. Now the government has come down, which we have been raising because except the goods which are luxury goods. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, జీఎస్టీ కౌన్సిల్ 33 వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సామాన్య మానవుడికి కొంత మేరకు పన్నుల భారం తగ్గబోతోంది. రోజువారీ నిత్యావసరాలుగా ఉపయోగించే కొన్ని వస్తువుల్ని పన్ను స్లాబ్ నుంచి తగ్గించడం జరిగింది. 18% స్లాబ్ లో ఉన్న దాదాపు 33 వస్తువుల్ని 12%, 5% పన్ను స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆర్థిక మంత్రులు, అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శులు, పన్ను విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా 28% పన్ను స్లాబ్ లో ఉన్న వస్తువుల్ని, ముఖ్యంగా తక్కువ లగ్జరీ వస్తువులు మినహా, అలాగే మానవాళికి హాని కలిగించే వస్తువులు మినహా మిగతా రోజువారీ ఉపయోగించే వస్తువుల పన్నుని తగ్గించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరడం జరిగింది. అయితే ఇందులో 33 వస్తువుల్ని 12 అలాగే 5% స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 28వ పన్ను స్లాబ్ లో చాలా వరకు వస్తువులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మొత్తం అన్ని వస్తువులు కూడా 18% స్లాబ్ లో ఉండాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం కొంతవరకు కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఈ రోజు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.